సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనములు. ఈ నెల రోజుల నుంచి నేను 3 నెలల నుంచి కూడా మనస్సు శ్వాస మీదే చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే మనస్సు అన్నది ప్రశాంతంగా లేనప్పుడు మనం అటు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఇటు భౌతిక జీవితంలోనూ రెండిట్లోనే మనం సాధించలేం. సాధించాము అని అనుకుంటాం, కానీ మనస్సు మనని నకారాత్మకలో ఉంచుతుంది. అంటే అనుమానం, ఇది నిజమా, ఇది అబద్ధమా, లేకపోతే సగం డౌట్గా ఉండి కూడా గురువు చెప్పారు కదా అని చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని చెప్పి మనస్సు అనేది మధ్య రంగం. ఆధ్యాత్మికతకి మనం ఆరోగ్యం కోసమే ధ్యానం అయితే, వీళ్ళందరూ అండమాన్ దీవులోను అడవులోను హిమాలయాలు పరిగెట్టుకెళ్ళి ఆరోగ్యం కోసం వాళ్ళు తపస్సు చేయట్లా, ధ్యానం చేయట్లా. నేనెవరినని తెలుసుకోవటం కోసం, దైవం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం వారు పరిగెట్టారు. మరి మనం దైవం అంటే ఏమిటి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి పరిగెట్టలేము మేడం. మనం అందరం కుటుంబంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం. సంసారంలో ఉండే ఎన్నో కష్ట నిష్ఠూరాలకి మన సార్ చెప్పారు, కష్టాలు, నష్టాలు, అవమానాలు అని. ఇవి 3 నేను పుష్కలంగా పడ్డాను. ఎంత పుష్కలంగా పడ్డానంటే, కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో నా అంత అవమానాలు పడ్డవారు ఎవరూ లేరు. కానీ నాకు అది అవమానం కాదు. ఒక్కొక్క మెట్టు, గట్టు, ఇంకొక మెట్టు, ఇంకొక గట్టు అలా పైకెక్కుతూ వెళ్ళాను. నాకు కావాల్సింది అది. ఇందాకే సార్ చెప్పిన సీతాయనం కాన్సెప్ట్‌లో ఒకటి చెప్పారు. సీత తన చుట్టూ ఉన్న రాక్షసులకేసి చూసిందా? చూడలేదు. ఎందుకని? ఆవిడకి అవసరం లేదు. ఆ రాక్షసుల ముఖాలు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేత్తో తీసుకొచ్చిన ఫుడ్ తినడానికి అవసరం లేదు. అలాగే మన చుట్టూ కూడా మనని అవమానించే వాళ్ళు గాని, మనల్ని కష్టపెట్టే వాళ్ళని గాని మనకే అవసరం లేదు. వాళ్ళకే చూడక్కర్లేదు. వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నీలో నువ్వుండు. మనలో మనం ఉందాం. అందరి ఎడల ప్రేమతోనూ ఉందాం. మనలో మనం ఉందాం. సీతకి ఆ రాక్షసులంటే అపారమైన జాలి, దయ, కరుణ కలిగాయి. ఆ రావణాసురుడి ఆజ్ఞతోటే గదా అలా ఉన్నారు వాళ్ళు అని చెప్పి. అలాగే మనం కూడా మన ప్రపంచంలో మన చుట్టూ రాక్షసులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, మనల్ని బాధపెట్టే వాళ్ళు ఉన్నారు, కష్టపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మనల్ని ఎంత కష్టపెడుతుంటే, ఎంత అవమానపరుస్తూ ఉంటే మనం అంత ఎత్తుకు ఎదుగుతాము అన్నది నిజంగా అక్కడ ఆనాటి సీత మాట ఏమో నాకైతే తెలియదు, కానీ ఈనాడు నేను అవి బాగా ఎనలైట్ అయ్యాను. ఆ విషయంలో బాగా ఎనలైట్ అయ్యాను. ఎందుకనంటే నా మనస్సు ప్రశాంతంగా అయిపోయింది కాబట్టి. ఎలా అయ్యింది ప్రశాంతంగా? భౌతిక జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటాయి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరితోటి కలిపి మనం బ్రతకాలి. అందుకే పూర్తిగా భౌతిక జీవితంలో ఇమిడిపోయినా, పూర్తిగా ఆధ్యాత్మికతలో ఇమిడిపోయినా మనకు మోక్షం రాదు. అందుకే మనస్సు అనే మధ్యరంగం శాంతంగా ఉన్నప్పుడు నువ్వేం చేసినా కరెక్టే. ఆ శాంతము అనేది ఎలా వస్తుంది అనేది నాకు 22, 23 సంవత్సరాలు 1998లో మొదలుపెట్టి ధ్యానం ఇప్పుడు 2001 వచ్చేదలకి ముందు మనస్సు అనేది ప్రశాంతత ఇప్పటికి అయ్యింది. అందుకే మనం ఈ మనస్సు అనే మధ్యరంగం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో నువ్వు అన్నిట్లోనూ విజయాలు పొందుతావు. ఈ రహస్యాన్నే పత్రిజీ మరి వీళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారు కదా అని ముందు వాళ్ళకి ఆరోగ్యం, అనారోగ్యం నుంచి ఆరోగ్యం అంటే ఇక్కడ మనకి అనారోగ్యం అంటే కర్మ. ఈ కర్మ క్షయం అవ్వటం కోసం ధ్యానంలోనే ముందు మనకు ఒక చక్కటి రిజల్ట్ వచ్చేలా చేశారనమాట. అబ్బో! ఒక గొప్ప మనకి అనుభవం. ఆ అనుభవం రాగానే ఆరోగ్యం బాగుంటమో, మనసు ప్రశాంతంగా ఉంటమో, ఏదో ఒక సమస్య తీరటం, ధ్యానం వల్ల ఈ ఉపయోగం ఉంది అన్నప్పుడు మనం దాన్ని వదిలిపెట్టం. అందుకనే ఆయన అలా, అలా, అలా లాక్కొచ్చారు. ముందు ఆ మనస్సు అనేది ప్రశాంతం అయితే తప్ప నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుల్లోకి, సత్య జీవితంలోకి వెళ్ళలేవు.
అలాగే సంసారాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోలేము. ఈ 2 ఉన్నాయి కాబట్టే మనం ఏం చేశారు అనంటే, ఈ మనస్సు అనేది ఎలా శాంతంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. మనం అనుకుంటే ఉండదది. దాంట్లో ఉండే ఫాల్టులేంటి, ఆ ఆలోచనలు అంటే ఇతరుల జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్‌లో నేను చెప్పుకొచ్చాను. మెయిను ఇతరుల విషయం మన బుర్రకెక్కించుకోవటంలోనే మనం చాలా చాలా పతనానికి చెందుతున్నాం. ఇతరుల విషయం విని వదిలేయడంలో ఎంత అద్భుతంగా ఉంటామో, ఇతరుల యొక్క విషయం విని అది మన బుర్రలో పెట్టుకోవటం వల్ల మన ఆత్మ చుట్టూ మనకుండే కర్మలు జాలక ఇతరుల కర్మలు కూడా పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింటు, ఏది సరి అంది, ఏది సరికానిది. భర్త ఎడల భార్య ఎలా ఉండాలి? భార్య ఎడల భర్త ఎలా ఉండాలి? భార్యాభర్తలిద్దరూ పిల్లల ఎడల ఎలా ఉండాలి? ఇంట్లో ఒక రకం జరుగుతుంది. క్లాస్‌లో ఒక రకం నేను చెప్పను. నేను ఏదైతే అనుభవించానో, ఏదైతే సత్యమో, ఆ సత్యం చెప్తేనే మీరు ఆ ట్రూత్‌లోకి మీరు వెళ్ళగలుగుతారు. మనం అందరం వెళ్ళగలం. ఎందుకనంటే, కొడుకు ఒకలాగా, నా కూతురు ఒకలాగా, నా కోడలు ఒకలాగా, ఆ! మరి నా అల్లుడు ఒకలాగా, నా మనవళ్ళు ఒకలాగా. నా ఇంట్లోనే పంచభూతాలున్నాయి. మరి వీటిని నేను సర్దుకోవాలి. ముందు నేను చేసిందేంటంటే, వెజిటేరియన్ తీసుకురావడం నాకు బ్రహ్మ ప్రళయమైంది. నా కొడుకుని వెళ్ళి. కానీ చాలా చాలా తొందరగానే పిల్లలందరూ వీడి ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్‌కొచ్చారు. ముందు చిన్న బిడ్డల దగ్గర నుంచి నా నలుగురు మనవళ్ళు వెజిటేరియన్‌కొచ్చారు. అది. ఇంకొకటి, ఇంకా నా కొడుకు మాత్రం నాన్ వెజ్ అప్పుడప్పుడు తింటూనే ఉంటున్నాడు. దీని గురించి నేను బాగా బాధపడ్డాను. పడి నేను గురువుగారిని అడిగాను. సార్ ఏం జేయాలి నేను? 10 మందికి ధ్యానం చెప్తున్నాను. లక్షలాది మంది నాన్ వెజ్ మాన్పిచ్చాను. ఎంతో చేశాను. నా ఇంట్లో నా కొడుకుని నేనేమీ చేయలేకపోతున్నాను అంటే ఒక్కటే మాట అన్నాడు. నీ కొడుకేనా నీ పిల్లలు? నీ కొడుకు వినకపోతే నీ చుట్టూ ఎంతో మంది బిడ్డలున్నారు. ఆ బిడ్డలందరికీ ధ్యానం జెప్పు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మాంసం మాన్పిచ్చావో, ధ్యానం జెప్పావో, ఆ ఫలం నీకుంటుంది మేడం. ఆ ఫలం చేత నీ బిడ్డలు రక్షింపబడతారు. అప్పుడు నేను హృదయపూర్వకంగా అనుకున్నాననమాట. ఇక నేను ఇప్పుడు దాకా చెప్పావు కదా! ఇక చెప్పారు. చెప్పి అలసిపోయారు. ఇక వదిలేయండి. నీ దృష్టి ప్రపంచం వైపు తిప్పు. ఇక ప్రపంచంలో ఎవరికి ఏం కావాలో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి మేడం. అప్పుడు చూడండి ఎలా జరుగుతుందో మార్పు అన్నారు. ఆ మార్పే నాకిప్పుడు జరిగింది. హ్మ్. ఎంతో మంది లక్షలాది మందికి, నేను వేలాది మందికి మాంసం మానేయమని కాళ్ళ వేళ్ళ బతిమలాడి ఊరూరు తిరిగి నేను చెప్పా. నా వంతు కృషిగా నేను చెప్పొచ్చు. అయితే ఈ మనస్సు గురించి ఎందుకు చెప్పానంటే, తప్పనిసరిగా ఆ ఎరుక మనకుండాలండి. తప్పనిసరిగా ఉండాలి ఆ ఎరుక. ఎవరిదన్నా ఆలోచన రాగానే, సరికాని ఆలోచనొస్తోంది. అర్జెంట్‌గా ఇది వద్దు. ఈ ఆలోచన నాలో నుంచి వెళ్ళిపోవాలి. ఒక గిన్నెనో ఒక కుండీనో పక్కకి ఎలా తోసేస్తామో, ఆలోచన కూడా పక్కకు తోసేయాలి. నాకొద్దు. ఈ సరికాని ఆలోచన నాకొద్దు. అయితే అది సరికాందా? అవసరమా? అనవసరమా? సరి అయిన దాన్ని మీరు గుర్తించాలి. దాన్నే ఎరుక అన్నారు. మరి ఆ ఎరుకలో ఉంటూ, మన మనస్సును ప్రశాంతం జేసుకుంటూ, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందామని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అందరూ సుఖంగా ఉండాలి. బిడ్డాపాపలతో హాయిగా ఉండాలి. ఇదొక నాటక రంగం. ఇదొక మాయా రూపం. ఇది అశాశ్వతమైన రూపం. ఈ అశాశ్వతమైనదైనా అశాశ్వతమని ఎందుకన్నారు? శాశ్వతమైనది ఇందులోకొచ్చి దీన్ని మనం అశాశ్వతమైనది ఇది, శాశ్వతమైనది ఏది అని తెలుసుకోవడం కోసం ఈ అశాశ్వతమైన దాంట్లోకి వచ్చింది. ఇది కూడా శాశ్వతమే అనుకోండి. ఇంకా తెలుసుకునేది అక్కడేముంటుంది? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ శరీరం అనే దాంట్లోకొచ్చే నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకని ఈ శరీరాన్నే కంపు చేసుకోకుండా ఇంపుగా ఉంచుకొని సొంపుగా జీవితం జీవించాలన్నమాట. దానికోసమే ఈ మనస్సుని రంజింపచేయాలి. మనస్సును సంతోషపెట్టాలి. మనస్సును పునరుద్ధీకరణ చేయాలి. అందుకని మనస్సు మీదే రెండు వైపులా ఆధారపడి ఉంది కాబట్టి, ఆ మనస్సు గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు క్లాసు ఏంటంటే, కారణ రాహిత్య జన్మలు.
అంటే ఏంటి? కారణ రాహిత్య జన్మలు ఎన్నో ఎత్తాం. అంటే కారణము లేనటువంటి, ఏ కారణము లేకుండా భూమి మీదకొచ్చి పుట్టి, తిని, పిల్లల్ని గాని ఏడ్చి, నానబడి అప్పటిని చచ్చిపోతాం. ఇది ఎటువంటి లక్ష్యము, ఎటువంటి మంచి పని, ఎటువంటి ఒక్క జ్ఞానము లేకుండా చచ్చిపోవటమే కారణ రాహిత్య జన్మలు. మరి ఎన్నో ఎత్తాం. కారణరహిత జన్మలు అంటే కారణము ఉన్నటువంటి జన్మలు. ఉం? రాహిత్య జన్మలలో ఎన్నో చేశాం. అంటే మన కారణం తెలీదు. ఎందుకు పుట్టామో తెలీదు. నేనెవరో తెలీదు. ఏంటో పుట్టాం, పెరిగాం, చచ్చిపోతున్నాం. ఎన్ని జన్మలెత్తామో ఎట్లా చెప్పుకున్నాం పైగా. ఓయబ్బో! నేను కోట్ల యుగాల నుంచి ఉన్నాననుకున్నాను. ఎంతో మంది చాలా జన్మలు, ఎన్నో జన్మలెత్తారని అనుకున్నాం. కానీ అన్ని జన్మల్లో కూడా ఎన్ని జన్మలు నువ్వు తెలిసి జీవించావు? తెలీదు. తెలియకుండానే జీవించి చాలా గొప్పగా ఇన్ని జన్మలెత్తాం అనుకుంటున్నాం. ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యాం. అసలు ఏమీ తెలీదు. ఒక చదువు లేదు, శూన్యం లేకుండా ఆహ్, ఎద్దులా బతికి ముద్దులా నిద్రపోతే ఎలా ఉంటారో అలాంటి జన్మలన్నీ ఎత్తామనమాట. మరి ఎన్ని జన్మలెత్తి ఉపయోగం ఏముంది? కానీ అదే కారణ రహిత జన్మలు అంటే ఒక కారణం తెలిసి మనం ఆ కారణం కోసం భూమి మీద పుట్టి, ఒక నాట్యం నేను ఈ భూమి మీద నేను అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ నేను చూపించాలి. ఒక మ్యూజిక్ చూపించాలి. లేదా ఇంకొకటి ఒక దేశ సేవ చేయాలి. ఇట్లా ఏదో ఒక కారణంతో భూమి మీదకొచ్చినప్పుడు కనీసం దాని ఫలితం ఉంటుంది. ఏ కారణము లేకుండా ఇంట్లో ఉండి, తిని, చచ్చిపోయి, పుట్టి ఏం బతుకులు బతికాము. ఆ! ఏంటది ఇంక పైగా గొప్ప బతుకు. నేనే గాక గొప్పగా సంపాదించాను. మేమే గాక గొప్పగా పిల్లలను పెంచాం. మేమే గాక గొప్పగా మాంసం తిన్నాం. గొప్పగా మాంసం పెట్టాం. ఆ! గొప్పగా పెళ్ళిళ్ళు చేశాం. గొప్పగా చచ్చిపోయాం. అన్నీ గొప్ప లేకపోతే నష్టం, లేకపోతే కష్టం, లేదంటే రోగాలు. ఇవే గదా మనం చెప్పుకుంది. ఇంతకు మించి ఏమన్నా చెప్పామా? ఏమన్నా అనుకున్నామా? మరి దాంట్లో ఉన్నప్పుడు నేనే గాక ఇవి చేశాను, నేనే గాక ఇది ఇలా బతికాను అని దాన్ని గొప్పగా అనుకున్నాం గానీ, ఇంకొక్క ఆలోచన రాలేదు మనకసలు. పండగొస్తే కొబ్బరికాయలు కొట్టుకోవటం భక్తి తప్ప ఇంకొక ఆలోచన మైండ్‌లోకే రాలేదు. హ్మ్. అందుకని రాహిత్య జన్మల్లో ఎన్నో చేశాం. కానీ అవి ఉపయోగంలోకి రావు. ఒక కారణంతో ఆ పనులు చేసినప్పుడు, ఒక కారణంతో మీరు ఎవరికన్నా బయట వాళ్ళకో పెళ్లి చేశారనుకోండి. అప్పుడదొక ప్లస్ పాయింట్ వస్తుంది. మన ఇంట్లో మనం ఎంత గొప్పగా చేసుకున్నా అది ప్లస్ పాయింట్ రాదది. హ్మ్. ఎప్పుడైతే ఒక కారణంతో ఆ పనులు చేసినప్పుడు మాత్రమే వాటి ఫలం ఉంటుంది. కారణం లేని జన్మలు, కారణం ఉన్న జన్మలు ఉంటాయి. హ్మ్. నన్ను ఒక క్వెషన్ అడిగారు. దివిసీమలో నీ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది అని. అసలు అర్థం కాలేదు. నా ప్రయాణం మొదలవటం ఏంటంటే, నేను కృష్ణా జిల్లా దివిసీమ మా ప్రాంతాన్ని సముద్రపొడ్డు ప్రాంతాలన్నీ దివిసీమ అంటారు. మరి దివిసీమ ప్రాంతంలో నీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అన్నారు. అని మళ్ళీ కొద్దిసేపు ఆలోచించుకొని, ఓహ్! నా ప్రయాణం అంటే ధ్యాన ప్రయాణం గదా! నా జీవిత ప్రయాణం ఎవడికి కావాలి? అది నా కోసం మా కుటుంబం కోసం నేను చేసుకుంది. అదేం గొప్ప గాదు. నా అసలు ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 1998, 99లో అన్నాను. ఇది కారణ జన్మ అన్నారు. షాక్ అయిపోయాను. అంటే ఇప్పుడు దాకా నేను కారణం లేనటువంటి, ఫెయిల్ అయినటువంటి జన్మలెత్తామా? ఇప్పుడు 98 అంటే అంతకు మునుపు నేను పుట్టిన దగ్గర నుంచి 97 దాకా కూడా కారణం లేని జన్మే జీవిచ్చా. ఏ కారణమూ లేదు. ఏముందక్కడ? ఒక నేర్చుకోవటం లేదు, ఒకళ్ళు నేర్పించటం లేదు, ఒక కళ లేదు, ఒక చదువు లేదు, ఏమీ లేదు. వండుకోవటం, తినటం, పడుకోవటం, పిల్లల్ని కంటం. అక్కడేం కారణం? అయన్నీ కారణాలా? పిల్లల్ని కంటం, పెళ్ళిళ్ళు చేయటం కారణాలా? కారణం లేని జన్మెత్త. అంటే 98లో నేను ఎప్పుడైతే ధ్యానంకొచ్చానో, అప్పుడు అది కారణ జన్మ అన్నారు. ఎన్నో జన్మలు కారణం లేనివి ఎత్తి, పైగా గొప్పగా ఇన్ని జన్మలెత్తావని చెప్పుకుంటావా? నన్నడగటం. ఎంత సిగ్గేసేసిందోనండి. ఎట్లాంటి బతుకు బతికాం దేవుడా! హ్మ్. కాబట్టి జన్మ పరంపరలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేకుండా అయిపోయాయి. ఎన్ని జన్మలెత్తినా ఉపయోగం లేకుండా అయిపోయాయి. హ్మ్. అందుకే
ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా ధ్యానం మనం చేస్తే ఆ జ్ఞానంతో కొద్దిపాటిదైనా సరేనండి. ఎవరన్నా కొద్దిగా ఆరోగ్యం ఇవ్వటం కోసం చేస్తారో, దేనికోసం చేస్తారో, కొద్దిసేపు వాళ్ళు ధ్యానం చేసుకొని మనం వాళ్ళకి ధ్యానం చెప్పినా, ఆ ధ్యానంతో మరు జన్మకమైనా వాళ్ళు ఈ జన్మలో చేసిన యొక్క జ్ఞానంతో మరు జన్మకు ఒక కారణంతో పుడతారు. చూసారా? ఒక్కళ్ళకి ధ్యానం చెప్పడం వల్ల వాళ్ళని మెట్టెక్కిచ్చాం. అంటే మళ్ళీ ఈ ఫెయిల్ అయిన దాంట్లో నుంచి వాళ్ళని మళ్ళీ మరు జన్మకు ఒక కారణ జన్మలుగా మనం తయారు చేస్తున్నాం. 100 మందికి ధ్యానం చెప్పామంటే, 1000 మందికి ధ్యానం చెప్పామంటే, వాళ్ళు మరు జన్మలో కారణ జన్మలుగా అంటే పాస్ అయిపోతారా లేదా? ఇప్పుడు దాకా ఫెయిల్ అయిన బతుకులు బతికారు. ఎంత నిగూఢమైన రహస్యం చెప్పారండి పత్రిజీ. ఒక్క ధ్యానం చెప్పటం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి. ఎన్నెన్ని ఉపయోగాలున్నాయి. ఒక్క మనం మన కోసం మనం ధ్యానం చేసుకోవటం వల్ల మనకెన్ని ఉపయోగాలున్నాయి. హ్మ్. ఇది. అయితే మరి మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పటం ఎంత ముఖ్యం. మెయిన్ అదనమాట. హ్మ్. మరి పిరమిడ్ మాస్టర్సు శాకాహారం, ధ్యానం అని ఎందుకు పరిగెడుతున్నారు? వాళ్ళని మెట్టెక్కించటం కోసం, వాళ్ళని ఫెయిల్ అయిన దాంట్లో నుంచి పాస్ అవ్వడం కోసం. వారు కొద్దిసేపైనా వాళ్ళకి ధ్యానం చెప్పి పరిచయం చేసి ఇంత ఆహారం పెడితే ఆ ఎనర్జీతో, ఆ ధ్యానంతో వాళ్ళు చేసుకున్నారా? ఈ జన్మలోనే ఈ సమయం ఎంత ముఖ్యమైందంటే ఈ జన్మలోనే మీరు ఎన్నో క్లాసులు పాస్ అవ్వచ్చు. లేదు కొద్దిగానే ధ్యానం చేశారా? వాళ్ళు మళ్ళీ కారణ జన్మలుగా పుడతారు. ఒక కారణంతోటి వాళ్ళు జన్మ తీసుకుంటానికి పైలోకం నుంచి వాళ్ళకి అవకాశం వస్తుందన్నమాట. హ్మ్. అయితే తమ జీవితమంతా ధ్యానం పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ తమ జీవితమంతా ధ్యానం చెప్పడానికే పరిగెట్టారు. వాళ్ళ జీవితమంతా మరి వాళ్ళు పుట్టింది కూడా అంతే. వాళ్ళు ఏ కారణంతో పుట్టారు? ధ్యానం చెప్పుదామంటానికి పుట్టారు. పిరమిడ్లు కడదామని పుట్టారు. పుస్తకాలు రాద్దామని పుట్టారు. తమ దగ్గర కోట్లు డబ్బులున్న వాళ్ళు ఇంకా ఎంతో సహాయం చేయటానికి పుట్టారు. అవన్నీ కూడా ఆధ్యాత్మిక కారణాలన్నమాట. హ్మ్. మరి ఇది ఎంత విలువైన సమాచారం చెప్పండి. మనం ధ్యానం చేయటం ఎంత విలువైన సమాచారం. ఇంకొకళ్ళకి ధ్యానం చెప్పడం అంతకంటే గొప్ప సమాచారం. హ్మ్. మరి హ్మ్. ఆలస్యం అంటే ఏదేదో బ్లడ్ ఇచ్చాము, కళ్ళు ఇచ్చాము, లేదంటే ఒకరికి ఉద్యోగం ఇప్పించాము. ఇవన్నీ జీవితంలో మంచి పనులు, ఒకరికొకరికి సహాయం అండి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకి రావు. దాని కింద రావు. ఒక మంచి పనుల కింద వస్తాయి. చెడ్డ పనుల కంటే మంచి పనులు కరెక్ట్. పుణ్యం. ఒక ధర్మం చేయటం అన్నమాట. కానీ ఇది అది అవ్వదు. ఇది ఆదర్శం అంటే ఇది. నువ్వు ధ్యానం చెప్పటం, నువ్వు ధ్యానం చేయటం ఆదర్శం అన్నమాట. ఇంతకంటే విలువైంది ఇంకోటి లేదు. ఈ జీవితంలో ఒక గొప్ప రహస్యం ఉందండి మన జీవితంలో. ఏమి రహస్యం అది? మనను మనం తెలుసుకునే రహస్యం. నేనేమిటి? నేనెవరిని? మనను మనం తెలుసుకునే మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టాం. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెడుతోంది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనను మనం తెలుసుకునే మార్గం ఎక్కడుంది? ఇది నాకు ఒక క్వెషన్ వచ్చింది. చేస్తున్నాం. తెలుస్తోంది. ఇది అంటే లోపలగా మనకసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు అన్ని ధ్యానం చేస్తుంటే మీకు నాకు ఒకటే జరుగుతోంది. కానీ లోపల ఎలా జరుగుతుంది అని పరిశోధన చేసి ఈ రకంగా జరుగుతోంది అనేది మీకు తెలియజెప్తున్నాను తప్ప కొత్తగా నేను ఇచ్చేది లేదు, మీరు తీసుకునేది లేదు. లోపల ఇంజెక్షన్ ఇస్తే ఎవరికైనా ఒకటే పని చేస్తుంది. అలాగే ధ్యానం చేస్తే ఎవరికైనా వారి యొక్క ఆత్మస్థితిని బట్టి ఒకే విధంగా పనిచేస్తుంది. కానీ ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. ఈ క్వశ్చన్‌కి నేను ఆన్సర్ తెలుసుకొని పరిశోధన చేసి మీ లోపల ఇలా జరుగుతోంది కాబట్టి మనం కొన్ని విషయాల్లో ఎలా ఉండాలి అని తెలుసుకొని మీరు ఉంటారు అన్న యొక్క కోరికతో నేను ఇది తెలియచెప్తున్నాను. అయితే నువ్వు శరీరానివే. ఇది సత్యమే. సత్యమే కదా! నేను బాడీని. సత్యమే కదా! మరి ఈ శరీరంతో అహోరాత్రాలు కష్టపడితేనే కదా ఈ జీవితం. ఒక మగవాడు ఉద్యోగం గాని, ఒక స్త్రీ ఇంటి పనులు గాని అహోరాత్రాలు కష్టపడితేనే ఈ జీవితం సాగుతోంది గదా! మరి ఇంత కష్టపడి పిల్లల్ని పెంచి అన్నీ చేసి తల్లిదండ్రులను చూసుకొని రెక్కలు ముక్కలు వాళ్ళు చేసుకొని ఇంట్లో
వీళ్ళు అలసిపోయి ఇంత కష్టపడి ఏం సాధించారు, ఏం చెప్పుకుంటారు చివరికి? ఉం? కష్టం, నేను ఇంత కష్టపడ్డానని చెప్తారు. నా వ్యాపారం ఇంత కష్టపడ్డానని చెప్తారు. నేను ఇంత కష్టపడి చదివానని చెప్తారు. మీరు ఎవరన్నా కదిలించండి. ఉం? ఇదే లేదంటే నేను ఇంత సుఖపడ్డాను, ఉం? నేను బిల్డింగ్లు ఇంత సంపాదించాను, బిల్డింగులు కట్టాను, లేదంటే వ్యవసాయం చేశాను, స్థలాలు కొన్నాను. ఎవరిని కదిలిచ్చినా జీవితంలో కష్టం గురించి, సుఖం గురించి ఈ రెండే చెప్తారు. రోగాల గురించి మీరు కదిలించండి. ఏ ఒక్క వ్యక్తిని కదిలించండి. ఏం చేస్తున్నారు అంటే ఇదే చెప్తారు. అదే పత్రిజీ మీరేం చేస్తున్నారు అంటే ఈ పిరమిడ్ కడుతున్నాం, ఈ ధ్యానం చేస్తున్నాం, ఈ బుక్ చదువుతున్నాం, ఇవి చెప్తాం మనం. మరి ధ్యానం లేని వాళ్ళు చెప్పే ఏంటండి అవి. అందుకని ఆ అందరూ ఇంతే. ఇప్పుడు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనతో మనం ఉన్నప్పుడు ఈ జీవితానికి ఒక అర్థం ఉంది. ఉం? గాలికి ఇప్పుడు మనతో మనం ఉన్నప్పుడు ఈ జీవితానికి ఒక అర్థం ఉంది అన్న. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టనప్పుడు ఉండే జీవితం వేరు, ఇది పెట్టిన తర్వాత ఉన్న జీవితం వేరు. ఇక్కడ గాలికి కొట్టుకుపోయే విస్తరాకు లాంటిది మన జీవితం. గాలికి కొట్టుకోవడం అంటే దాని నిండా అన్నమును 4 రకాలు పెట్టి వడ్డించిన విస్తరి కాదు. అంటే ఎలా ఎలా అయితే అది గాలికి కొట్టుకుపోతుందో తిన్న విస్తరాకు, ఎంగిలి విస్తరాకు, అలాగే మన జీవితం ఇది సంపాదించాం, ఇది పెట్టాం, అది పెట్టామని చచ్చిపోతాం. అది గాలికి కొట్టుకుపోయే విస్తరాకు లాంటి జీవితం. అయితే ఈ జీవితం కానీ ధ్యానంలో మీరు ధ్యానం చేసిన తర్వాత మీ ముందు ఒక విస్తరి పరచబడుతుంది. విస్తరాకు అంటే భోజనం చేసే ఆకండి. ఆ విస్తరాకు ఆ పరచబడుతుంది. ఈ విస్తరిని ధ్యానం చేసి దేంతో నింపుతున్నాం? ఎలాగంటే మొట్టమొదటిది సత్యం. సత్యం అనే ఒక కూరని ఒక పక్క పెట్టాం, విస్తరాకు పెట్టాం. సత్యంలోకి అడుగు పెట్టడం మొట్టమొదటి. ధ్యానం చేయటమే మీరు సత్యంలోకి అడుగు పెట్టడం. ఇంకా సత్యం అంటే ఏమిటనే తర్వాత సంగతి. నిలకడ లేని జీవితంలో నుంచి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టడం ధ్యానంలోకి. మొట్టమొదటి నిలకడ లేని జీవితాలు, అవన్నీ నిలకడ ఉన్న జీవితాలు అనుకున్నాం. కానీ ఆ విస్తరి కాదండి ఇది. ధ్యానంలో కూర్చోగానే జీవితంలో నుంచి మొట్టమొదటిసారిగా ధ్యానంలోకి అడుగు పెట్టడం అనే కూర ఒక పక్క వడ్డిస్తారు. రెండోది సాధన పెంచుకోవడం. సాధన పెంచుకోవాలి. మాకు టైం లేదు, ఈ పని ఆ పని, లేదంటే టీవీలు చూద్దాం, లేదంటే ఇంకొకటి, వీటికి అట్రాక్ట్ అవుతుంది మనస్సు. ఆ మనస్సును కంట్రోల్ చేసి ఆ మనసుకు గనక బుద్ధి వస్తే, ఆ మనస్సు ప్రేరేపిస్తేనే మనం ధ్యానం చేస్తాం. ఆ మనస్సు ప్రేరేపిస్తేనే ధ్యాన మహాయజ్ఞంకి వెళ్తున్నాం. ఆ మనస్సు ప్రేరేపిస్తేనే ఇప్పుడు వినటానికి ఇక్కడ కూర్చుంటాం. ఆ మనస్సు ప్రేరేపిస్తేనే మనం స్వాధ్యాయం చేస్తాం. మరి మనస్సు ప్రేరణ ఎంత ముఖ్యమంటే మనసుకు బుద్ధి రావాలి కదా. ఇది ఇది ముఖ్యమైనదన్నమాట. అందుకని సాధన పెంచుకోవాలి. ఎంత సాధన పెంచుకుంటే నీ మనసు అంత కంట్రోల్ అవుతుంది. అది రెండో కోరండి. మూడవది మాతృహృదయం ఇంకా పెంచుకోవడం. ఇక్కడ మాతృహృదయం అంటే కేవలం నా కన్నబిడ్డల మీద ఎవరి కన్నబిడ్డల మీద వాళ్ళకి తప్పనిసరిగా మాతృహృదయం ఉంటుంది, లేకపోతే తల్లే కాదు. అదేం పెద్ద గొప్ప కాదు. పెట్ట, జంతువు, కుక్క, మనిషి అందరూ ఒకటే ఇక్కడ మాతృహృదయం. కానీ నీకు ఆల్రెడీ మాతృహృదయం ఉంది కదా, ఉన్న మాతృహృదయాన్ని ఇంకా పెంచుకోవడం ఏంటి? ఇంకా ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చన్. అంటే ఇంకా పెంచుకోవడం అంటే మాతృహృదయం ఏంటంటే మాత అవ్వాలి. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ధ్యానం చెప్తున్నామో, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందిస్తున్నామో ఆ ప్రేమ రావాలి. వాళ్ళకి చెప్పాలి, ఇదిగో వీళ్ళకి ధ్యానం చెప్పాలి, ఇక్కడికి పరిగెట్టాలి అంటే మన సొంత లాభము కొంత మానుకుని, కొంత అంతా కాదు, మన సమయాన్ని మన కుటుంబంకే కాకుండా ఇంకా ఈ స్వాధ్యాయానికి, మిగతా వాళ్ళకి ధ్యానం చెప్పడానికి ఎప్పుడైతే పరిగెడతారో అది మాతృహృదయం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఇంకా దానిపైన ఇంకా పెరగాలి అంటే
ఒక ఎవరిని చూసినా అక్కడ ఒక మగవాడు, ఒక ఆడది, ఒక పిల్ల, ఒక ముసలాడు కాదండి. ఇవన్నీ శరీరపు యొక్క చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం దాకా ఉండే శరీరపు యొక్క పెరుగుదలలో. ఆ పెరుగుదలలో దృష్టిలోకి రావండి. వాళ్ళందరి ఆత్మలకి ధ్యానం తెలియజెప్పి, వారిని ఆఖరి జన్మకి తీసుకెళ్ళాలి అన్న తపన ఎప్పుడైతే మనలో వచ్చేస్తుందో, ఆ ఫీలింగ్ వస్తుందో, నీ బిడ్డల మీద ఎలా అయితే ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమ అక్కడ కూడా వచ్చేస్తుంది. ఇది మనం చెక్ చేసుకుందాం. మనం అలా ఉండగలుగుతున్నామా? చేయగలుగుతున్నామా? అసలు ముందులో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. అది మాతృ హృదయాన్ని ఇంకా పెంచుకోవడం. హ్మ్. అది అది మూడో కూర. ఇకపోతే విద్యని సమర్పించుకోవడం. అంటే నీకేదైతే తెలుసో అది పంచుకోవడం. ఇప్పుడు మీకు ధ్యానం చెప్తున్నారు. అలాగే ధ్యానం తెలిసింది చెప్తున్నారు. మీకు మంచి వంట చేయడం వచ్చు. ఆ వంట ఇదిగో ఇంత బావుంది అని చెప్పి. మీకు నాట్యం వచ్చు, సంగీతం వచ్చు, కుట్లు వచ్చు, అల్లికలు వచ్చు. ఏదో ఒకటి మీకు ఏదైతే తెలిసిందో అది ఇతరులకివ్వాలి. మీకు తెలిసిన దాన్ని మీరు అనుభవించి కూర్చోవటం గాదు. ఇంకొకళ్ళకి నేర్పించండి. ఒక మొక్కను పెట్టండి. అది ఎలా పెట్టాలనేది ఆ మొక్క ఇంకో కొమ్మ ఒకళ్ళకిచ్చి నువ్వు తను పెట్టుకోమని చెప్పండి. అంటే నీ దగ్గర ఉన్న దానిని పంచగలగాలి. ధనం గాని, శ్రమ గాని, పని గాని, ధ్యానం గాని ఏదైనా సరే. నీకేదైతే ఉందో అది పంచగలగడం. అది పంచుకోవడం. హ్మ్. నీతో ఉన్న వారిని సమానంగా చూడటం. అన్నిటికంటే పెద్ద కష్టం. అనుకుంటా. అంతే. అనుకుంటం వేరు, అర్థమవటం వేరు, ఆ పరమార్థం వేరు, అది తెలుసుకొని జీవించటం వేరు. నాతో పాటు ఉన్న వారందరినీ సమానంగా చూడాలంటే అది ఒక పత్రి గారికి ఒక్కరికే సాధ్యమండి బాబోయ్! అది మాత్రం. అంటం వేరండి. ఆయన గొప్పగా ఏ బిరుదులన్నా ఇవ్వండి, ఏమన్నా చేయనివ్వండి. కానీ ఆ సమానత్వము అనే దాంట్లో ఇంకా నాకే సరిగ్గా రాలేదు. ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకనంటే ఎంతో, ఎంతో చూస్తాను. ఎంతో చెప్తున్నాను. ఎంతో అర్థం చేసుకుంటున్నాను. వీళ్ళకి ఇంకా ఊర్ధ్వలోక ఒక యొక్క జీవిత విధానం అంటే ఒక దైవం అంటే ఎలా ఉంటాడు? దివ్యలోకం అంటే ఏంటి? ఈ భూమి దివ్యలోకంగా మారటానికి అంటే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నారు అని ఇక్కడ మాటలైతే చెప్తున్నారు గానీ, అక్కడుండే ఎనర్జీ ఏంటి? ఆ సిస్టమ్ భూమి మీదకి ఎట్లా దింపాలి? దానికోసం కొంతమంది పుట్టి ఎన్ని బాధలు పడుతున్నారని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వాళ్ళకి తెలియట్లేదు. తెలిస్తే ఎవరు అనరుగా. ఒక రాయేసి కొడితే దెబ్బ తగులుతుందనేది అందరికీ తెలుసు. రాయేసి కొట్టినా దెబ్బ తగలదు అనేది ఎవరికి తెలుసు? చిన్న పిల్లలకి తెలీదు. వాళ్ళు కొట్టేస్తారు. పరిణామం ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళని దెబ్బ కొట్టినా తెలీదు, తిట్టినా తెలీదు. రక్తం వచ్చింది చూడు ఎందుకు కొట్టావన్నా కూడా వాడికి తెలీదు. అలాంటి బేబీ సోల్సేనండి. ఆధ్యాత్మికత పురోగమనంలో కూడా బేబీ సోలు, కౌమారం, యవ్వనం, మళ్ళీ వృద్ధాత్మ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ ఒక రకం ఉంటే, మళ్ళీ ఈ పైనుంచి 7 స్టెప్స్ ఉంటాయి. అలా ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళు సమానత్వము అన్నది ఆచరణలోకి రావాలంటే చాలా కష్టమండి. ఒక్కొక్కసారి అందరినీ సమానంగానే చూశాను అని అనుకుంటా. కొన్ని కొన్ని ప్రెజర్స్ వచ్చినప్పుడు అప్పుడు నా లోపల నుంచి అబ్బా! ఇదంతా ఎందుకు అని చెప్పి నాకు ఇట్లా కొన్ని కొన్ని వచ్చినప్పుడు నాకు నేనే చెక్ చేసుకుంటున్నా. ఓహ్! నాలో సమానత్వం రాలా. ఎవరిని ఎంతలా చూడాలో, ఎలా ఉండాలో అంత దాకే ఉండాలి. ఇక్కడ జాలి ఉండకూడదండి. కరుణ ఉండాలి. డబ్బులిచ్చేసి నీ సమస్య తీరిపోయింది పో అంటే అది జాలి అండి. ఆ జాలి వల్ల అవతల వాడు ఉపయోగపడరు. అదే కరుణ అంటే వాడికి ఒక ఉద్యోగం ఇప్పించి, లేదంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలాగా చేశారనుకోండి అది కరుణ. చూసారా జాలి, కరుణకి ఎంత తేడా ఉన్నాయో. హ్మ్. ఇలా అన్నీ ఒకటి, ఒకటి, ఒకటి నా జీవితంలో నేను జీవించుకుంటూ వచ్చినప్పుడు నేనెలా ఉన్నాను అనేది నాకు తెలుసు. అలాగే ఎవరికి వాళ్ళమే మనం చెక్ చేసుకోవాలి. నేనెలా ఉన్నాను? నేను సమానత్వంలోనే ఉన్నానా? నేను మాత్రం సమానత్వంలో సరిగ్గా లేను. నా మైనస్ పాయింట్ దాన్ని నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. అది.
నీతో ఉన్న వారిని సమానంగా చూడటము అన్ని రాసులలో కంటే గొప్ప రాశి. చూసారా? అన్ని రాసుల కన్నా గొప్ప రాశి అట. సింహరాశి, మేఘరాశి, అయ్యో రాసులు అంటారు. ఆ రాసుల గురించి నాకు తెలియదు. అన్నిటికంటే గొప్ప రాశి ఏంటంటే అన్న రాశి. ఎందుకంటే ఇక్కడ ధ్యానం చెప్పడం ఎంత ముఖ్యమో, ఒకరు కడుపు నింపడానికి ఇంత అన్నం పెట్టడం కూడా అంత ముఖ్యం అండి. పూర్తిగా అన్నదానం చేసుకుంటూ కూర్చుంటే కూడా కాదు. కానీ ఇక్కడ ధ్యానం మనకి మొట్టమొదటి నుంచి సార్ చెప్పింది ధ్యానం చెప్పడం, మళ్ళీ ఆ వెంటనే వాళ్ళకి ఇంత ఆహారం పెట్టడం. పొట్ట కొట్టకూడదండి. ఒకరి పొట్టకు కొట్టేటువంటి సమస్యలు, పొట్ట వ్యాధులు వస్తాయి. ఎందుకనంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక చోటుకు వైజాగ్ వెళ్ళాను. అక్కడ మెడిటేషన్ చెప్పుకుంటూ 2012 తర్వాత నన్ను ఒక 2 నెలలు మొత్తం తిరగమని వైజాగ్ పంపించారండి సార్. మొత్తం అంతా నాగార్జున సాగరు ఇట్లా అన్ని మొత్తం అన్ని తిరుక్కుంటా వెళ్ళానన్నమాట. నంద్యాల అటు మొత్తం అన్ని. అయితే ఒక ఆవిడ నాకు మోషన్ అవ్వటం లేదు మేడం అన్నారు. ఏవండి ఏమిటిది? ధ్యానం చెప్పడానికి నేను వచ్చి ఆత్మజ్ఞానం గురించి నేను ఇవన్నీ చెప్తుంటే అమ్మ అవే నన్ను అడిగేది అన్న. కాదు మేడం, మామూలు పరిస్థితి అయితే నేను అడగను. నాకు ఇంత కూడా ఆహారం తినడానికి లేదు. ఆహారం తింటము అవదు. 4-5 రోజులు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగాను. ఒట్టి జ్యూసులు తాగడము, మరీ ఆకలంటే కొద్దిగా తినడం తప్ప భయం మేడం. వణికిపోతూ తింటాను. అదే ఆ కడుపులో బాధ మళ్ళీ మోషన్ అవ్వక ఆశ్చర్యం వేసింది. ఎన్ని డాక్టర్లు తిరిగినా తిన్న ఆహారం అరక్కలేనటువంటి పరిస్థితి ఏంటి అని కళ్ళు మూసుకొని కూర్చుంటే మేడం, ఒక చంటి బిడ్డ పాలు తాగుతున్నాడు పాలసీసాతో. అది ఒక పాత పెంకుటిల్లు కనపడుతోంది. అక్కడికి ఒక పాము ఆ పెంకుల మీద నుంచి పాకి అక్కడికి వచ్చి ఆ పిల్లడికేసి పాల సీసాకేసి చూసింది. అమ్మో ఈ పాము ఏంటి ఆ పిల్లాన్ని కరుస్తుందా అనుకున్నా. పిల్లాన్ని కరవలేదు. ఆ పాల సీసాను ఒక్క కొట్టుడు కొట్టి ఆ బొడ్డు మీద ఇలా కొట్టేసి వెళ్ళిపోయింది. నోట్లో నుంచి ఆ పాల సీసా తీసేసింది. తీసి కొట్టి ఆ పిల్లని కొట్టి అంటే కాటేసి వెళ్ళిపోయింది. ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో తను ఏం పాపం చేసింది? ఒక పసిబిడ్డ ఆహారాన్ని తీసేసి కొట్టింది. ఏ ఆహారం అయితే నోటి నుంచి తీసి నువ్వు చంపావో ఆ బాధ నువ్వు ఈ జన్మలో నువ్వు అనుభవించి తీరాలి. చుట్టూ బోల్డంత బిల్డింగ్, డబ్బులు, మరి పిల్లలు, మరి ఎంతో ఉన్నాయి ఆవిడకి. కానీ తినడానికి లేదు. పేగుల వ్యాధి. ఇక అది ఏ డాక్టరు తీర్చలేడు. ఇక ఆ జీవితం బతికున్నంత కాలం అలాగే ఇదైపోవాలి కదా. కానీ ధ్యానం మొదలు పెట్టిందండి. ధ్యానంలో ఈ విషయం చెప్పినప్పుడు పట్టుకుని ఏడ్చేసింది. నాకు అప్పుడు సంగతి నాకు తెలియదు కదండి. ఎవ్వరికి గతం సంగతి తెలియదండి. నాకు కూడా తెలియదు. నా జన్మలు నాకు తెలియదు. మరి నాకు ఈ రోగాలు ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. అవన్నీ పోని పక్కన పెట్టేసి ఇప్పుడైనా మనం మనస్ఫూర్తిగా క్షమించమని ఒకరికి ధ్యానం చెప్పి ఇంత పెడదామండి. అది చేసుకుంటా వెళ్ళిపోదాం. ఎప్పటికీ మనకు ఆ ఫలితం వస్తుందో తెలియదు. అది తప్ప మనం ఏమీ చేయొద్దన్న తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి మేడం కడుపారా భోజనం చేస్తున్నారు. ఎంతకంటే ఏం చూసారా? ఎంత మహాకర్మ ఈ ధ్యానంతో తను చేసిన పనితో క్షయం అయిపోయిందో. ధ్యానము, అన్నము ఈ 2 పత్రిజీ చేసేది. ఎంత స్వర్గంలాగా ఉందండి. మన డిసెంబర్ కర్తాళ్ళలో ఎంత భోజనం, ప్రతి ఒక్కరికి భోజనం వడ్డించారు. పత్రిజీ టిఫిన్ వడ్డించారు, మధ్యాహ్నం భోజనం వడ్డించారు, రాత్రి భోజనం వడ్డించారు. అందరు అయినాక ఆయన ఇంత తిన్నారు. స్వర్గంలాగా ఉంది. స్వర్గం అంటే ఇంకెక్కడో లేదండి, ఇక్కడే ఉంది. ఇక్కడే చూపిస్తున్నారు స్వర్గం నరకాలు. అందుకని మనం అన్ని రాసులలో కల్లా అన్న రాశి గొప్పది. అన్నం పెట్టేటప్పుడు ఇంతైనా ప్రేమగా పెడదాం. ఏది పెట్టినా ప్రేమగా పెడతాం. ఇది శత్రువులు లేరు అనుకుంటున్నాం. శత్రువులు కూడా మిత్రుడు అయిపోతారని. కానీ మనలో ఉండే శత్రుత్వాన్ని చంపుకోవాలి. కారణం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి
ఆ శత్రుత్వానికి గల కారణం, ఆ కారణం వెనకమాల ఉండే అంతరార్థం ఇన్ని తెలిస్తే గాని శత్రుత్వం పోదు. అదనమాట. మరి ఇప్పుడు మనం ఈ విస్తరణ దేనితో నింపేసాం చెప్పండి? సాధన పెంచుకోవటం, ధ్యానంలోకి అడుగు పెట్టడం, మాతృహృదయం పెంచుకోవటం, విద్యని సమర్పించుకోవటం, నీతో ఉన్న వారిని సమానంగా చూడటం, అన్ని రాసుల కన్నా గొప్ప రాశి అన్న రాశి. ఆ అన్నం ఒకరికి పెట్టడం. దీనితో మన ధ్యానం అనే విస్తరి నిండిపోతుంది. ఇంకేం కావాలి? ఇది జీవిత సత్యం. సత్యం అంటే ఏంటంటే జీవిత సత్యం జీవితంలో. ఇకపోతే నన్ను అడిగారు బుద్ధుడు, నీ రక్తం ఎలా ఉందో చూసుకున్నావా అని. ఏమంటే ఎవరైనా ఎవరి రక్తం ఎట్లా ఉందో అలా చూసుకుంటామా? అదేమన్నా కనపడుతుందా? తెగితే బ్లడ్ బయటకు వస్తుంది. అంతేగాని రక్తం ఎలా ఉందని చూసుకోను నేను అని చెప్పి నేను అడిగాను ఆయన. అడిగితే నీలో ప్రవహించే రక్తం ఎంత విలువైనది. ఈ రక్తాన్ని ఎన్ని కోణాల్లోనైనా చూడొచ్చు, ఎన్ని రకాలుగానన్నా చూడొచ్చు. మంచి మంచి రక్తం, చెడు రక్తం, కలుషితమైన రక్తం. క్యాన్సర్ వచ్చిందనుకోండి పనికిరాదు, ఎయిడ్స్ వచ్చిందనుకోండి పనికిరాదు. ఇలాంటి భయంకరమైన రక్తాలు. మరి రక్తంలోకి చూడండి, ఒక పాము కాటేసినా లేదంటే మనకి ఎవరైనా విషం ఇచ్చినా అది ముందు వెళ్ళేది దేంట్లోకి? రక్తంలోకి. రక్తం విషం అయిపోయింది అంటారు. కండ విషం అయిపోయింది, పొట్ట విషం అయిపోయింది, చెవు ముక్కు విషం అయింది అనరు. ముందు రక్తం విషమైపోయింది అంటారనమాట. మరి రక్తంలోనే విషం ఎక్కింది అంటారు. ఇలాంటి రక్తమే పాప కర్మలకి తోడవుతుంది. మన పాపాలకి, మన కర్మలకి, ఉన్న కర్మలకి ఇంకొక తోడేంటంటే ఇది మంచి రక్తం, చెడు రక్తం, విషపూరితమైన రక్తం, ఇవన్నీనమాట. మరి ఇలాంటి రక్తాన్ని శుభ్రం చేయడం ఎలా? మెడిసిన్ ఇచ్చి రక్తం బీకి రక్తం ఎక్కించడం అవన్నీ డాక్టర్ల పనండి. అది కాదు ఇక్కడ. రక్తం కలుషితమైనప్పుడు, పాప కర్మలతో ఇది విషపూరితం అయిపోయినప్పుడు, రక్తం పాడైపోయినప్పుడు దీన్ని శుభ్రం చేయటం ఎలా? నిన్ను నీవు తెలుసుకోవడం ఎలా? అసలు నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం ధ్యానంలోకి నీలోకి నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస్తున్నాం. చాలా మంది అడుగుతారు, ఏమండి నాలోకి నేను ప్రయాణం చేయటం అంటే ఏమిటి అని. ప్రయాణం చేయటం అంతర్ముఖ ప్రయాణం నువ్వు చూడగలిగినప్పుడు, దివ్యచక్షువు, అంతర్నేత్రం అవన్నీ వచ్చినప్పుడు చూడగలుగుతాం. కానీ అది చూడలేకపోయినా నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో, ఈ ఆత్మ ఈ శ్వాసను పట్టుకుని లోపలికి ప్రయాణిస్తుంది. తెలిసినా తెలియపోయినా మీరు మీ లోపల ప్రయాణంలోనే ఉన్నారు. అంతర్ముఖం అంటే పూర్తిగా అవన్నీ చూడటం, అంతర్ముఖం అయిపోయి ఉండటం, నీలో నువ్వు ఉండిపోయి ఆ ప్రయాణం ఎలా జరుగుతుందని చూసుకోవడం. కానీ నువ్వు చూసుకోకపోయినా జరుగుతోంది ఇది. అయితే నీలో నువ్వు శ్వాస పెట్టి ఇట్లా ధ్యానంలో ఉన్నప్పుడు నీ లోపల ఉండే ఆ విశ్వశక్తి, నువ్వు విశ్వశక్తి లోపలికి వెళ్తుంది కదా, నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఈ ఆత్మ ఈ శ్వాసను పట్టుకుని ఎప్పుడైతే లోపలికి ప్రయాణిస్తుందో, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన మార్గాల గుండా ప్రయాణిస్తాం. ఇక్కడ ఎట్లా అనేక రకాలైన మార్గాల గుండా ప్రయాణిస్తామో, లోపల కూడా అనేక రకాల మార్గాలు ఉన్నాయండి. అసలు చెప్పలేము. కోటాను కోట్ల మార్గాలు ఉన్నాయి. భయంకరమైన అడవులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. మనం విష్ణువుది ఒక ఫోటో మనం చూస్తామండి, ఎన్నో చూసాం. అనంత విశ్వం, సూర్యుడు, చంద్రుడు అన్ని లోపల ఉన్నాయని ఎలా అయితే వస్తా, అలాగే మనకు కూడా అన్నీ ఉన్నాయి. అనేక మార్గాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు ఎంత దాకా ప్రయాణిస్తావో అంటే, నువ్వు గంట ధ్యానంలో కూర్చున్నావా, 2 గంటల ధ్యానంలో కూర్చున్నావా, 3 గంటల ధ్యానంలో కూర్చున్నావా, ఆ కూర్చున్నప్పుడు నువ్వు ఎంత దూరం ప్రయాణిస్తావో అంత దాకా శుభ్రపడు. నోట్ దిస్ పాయింట్. సాధన అంటే ఆషామాషి కాదు. నువ్వు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు లోపల నువ్వు ఎక్కడి దాకా ప్రయాణిస్తున్నావో
అక్కడ దాకా రక్తం శుభ్రపడుతూ ఉంటుంది. ముందు శుభ్రపడాల్సింది మన శరీరంలో రక్తం. హ్మ్. మరి నాడి ఎట్లా శుభ్రపడుతుంది? నువ్వు పూర్తిగా చాలా మంది తెలియకుండా అట్లా కూర్చుండిపోతారు డీప్‌గా. ఆ! అలా ఎలా శుభ్రపడుతుందప్పుడు? నాడీ మండలం, రక్త నాళాలు వేరు, నాడీ మండలం వేరండి. హ్మ్. ఈ నాడీ మండలం లోపల గోడలుంటాయే, ఆ గోడలతో సహా శుభ్రపడతాయి. అబ్బా! ఏమి ధ్యానం, ఏమి ధ్యానం, ఏమి ధ్యానం. ఎంత భాగ్యమో, ఎంత స్వర్గము, ధ్యానము ఎంత జరుగుతున్నాయండి లోపల. వివరించలేనటువంటివన్నమాట. ఆ! మరి నాడీ మండల గోడలతో సహా శుభ్రపడుతున్నాయి అంటే సామాన్యమేనా? ఆ! 1.5 సంవత్సరం నీ అపారమైన సాధనతో ఈ రక్తాన్ని కంప్లీట్ శుభ్రపరచుకోవచ్చు. అంటే నీ కంప్లీట్ కర్మక్షయం అయిపోతుంది. సంవత్సరంన్నర ఏకదీక్షగా అంటే మీ పనులు ఉంటాయి. ఏకదీక్షగా సంవత్సరంన్నర అపారమైన ధ్యాన సాధన గనక మీరు చేసుకోగలిగితే కంప్లీట్ క్లోజ్. అలాంటి అవకాశం అండి ఇప్పుడు. మరి మన కోసం మనం చూసుకోవాలా? వాళ్ళని వీళ్ళని చూడాలా? ధ్యానం చెప్పుదాం. ముందు మనల్ని మనం శుభ్రపరచుకోవాలిగా. అదే అన్నమాట. రక్తం బాగుంటే మిగతా అవయవాలన్నీ శుభ్రపడతాయి. కిడ్నీ ఏంటి, లివర్ ఏంటి, హార్ట్ ఏంటి, వేటి గురించి ఆలోచించక్కర్లా. ఒక్క రక్తాన్ని శుభ్రపరిస్తే చాలు. విశ్వశక్తి. విశ్వశక్తి అంటే ఏంటి? సూర్యుడి నుంచి వచ్చినటువంటి జీవశక్తి కిరణాలు ఒక రేడియేషన్ డ్రాప్ అంత రేడియేషన్‌ని కలుపుకొని విశ్వశక్తి తరంగాలుగా మారి వస్తున్నాయి. వాటిని మనం బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటున్నాం. అవి రక్తనాళాల్లోకి ప్రవేశించి అవి ఎక్కడెక్కడ ఈ కర్మలున్నాయో సబ్బుబుడగల్లా ఏ నెగెటివ్, బి పాజిటివ్ రక్తం అంటే అది కాదండి. బుడగలుంటాయి. మీరు రక్తం తీసినప్పుడల్లా ప్రతి సీసాలో చూడండి బుడగలుంటాయి. ఈ బుడగలే కర్మలు. వాటిని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. రక్తాన్ని విశ్వశక్తి అలా పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ శ్వాసను పట్టుకుని లోపలికి ప్రయాణిస్తున్నప్పుడు అది ఎంత దూరం ప్రయాణించిందో నువ్వు ఎంతసేపు కూర్చుంటే అంత దూరం ప్రయాణిస్తుంది. ఆ నాడులన్నీ శుభ్రపడతాయి. ముందు ఈ శరీరం సత్యమే గనక అయితే ముందు నాడీ మండల శుద్ధి జరిగి తీరాలి. అది ఈ సమయంలో మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. సంసారంలో ఉండి మరి చివరికి ఏమైపోతుంది? చివరికి ఈ రక్తం మన శరీరంలో ఉండే ఈ రక్తం మొత్తం అపారమైన సాధన చేసి నాడీ మండల గోడలు శుభ్రపడి ఈ రక్తం శుభ్రపడేదలికి ఆ, ఈ ఈ రక్తము అత్యంత శక్తివంతంగా మారిపోతుంది, తయారవుతుంది. ఆ రక్తమే ఎంత శక్తిగా తయారవుతుందంటే ఈ శరీరాన్ని 1000 ఏళ్ళు శుభ్రంగా అట్టిపెడుతుంది. ఇంకా నీకేం అక్కర్లేదు. రక్తం శుభ్రంగా ఉంటే ఇంకేంటి? వ్యాధులే వాటితోటి కదా వచ్చేది. ఎంత శక్తివంతంగా తయారవుతాము అనంటే మనకి వయసుతో సంబంధం లేదండి. ఎంత పటిష్టంగా ఉండగలుగుతాం. ఆత్మ పటిష్టం, శరీర పటిష్టం 2 వస్తాయన్నమాట. అది రక్తం శుభ్రపడటం. ఎప్పుడైతే ఈ రక్తం శక్తివంతంగా తయారవుతుందో అప్పుడు మనలో మార్గం ఏర్పడుతుంది. నిన్ను నీవు తెలుసుకోవడానికి రక్తం శుభ్రపడాలి. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం సుగమం. అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఈ ఆహారాలు తిని వీటితో టైం వేస్ట్ అయ్యి అందరూ హిమాలయాలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఆ దుంపలు తిని, పళ్ళు తిని కేవలం వాళ్ళు రక్తం శుభ్రం చేసుకోవడానికి వాడి జీవితం సరిపోయింది. ఆ! రక్తం శుభ్రపడటంలో ఇంత ఉందని పత్రిజీ చెప్పేదాకా తెలియలేదండి. రక్తం శుభ్రం లేకపోతే రోగాలొస్తాయని తెలుసు గానీ, రక్తం శుభ్రంలో అత్యంత శక్తివంతమై సర్వము శుభ్రంగా ఉంటుంది అన్న సంగతి ఇప్పుడు తెలిసింది. హ్మ్. ముఖ్యంగా ఆహారం మనకి. అయితే ఎప్పుడు నువ్వు శక్తివంతంగా తయారవుతావో అప్పుడు మనలో మార్గం ఏర్పడుతుంది. అదే ఏర్పడుతుంది మార్గం.
ఇంకా మనకు వేరే నిన్ను తెలుసుకుంటానికి ఆ మార్గం గుండా నువ్వు అంతర్లోకి ప్రయాణిస్తే నువ్వెవరివో నీకు అర్థమైపోతుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనిషి శాంతియుతంగా తయారవుతాడు. శాంతి ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? మళ్ళీ ఏదన్నా కఠినమైన విషయమో ఇంకోటో రాగానే మనకేమైపోతుంది అక్కడ? మళ్ళీ దుఃఖమో మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. అదనమాట. మరి మనిషి ప్రాపంచిక విషయాల నుండి మనిషి ఎంత దూరం వెళితే అంత లోపలికి ప్రయాణించగలుగుతాడు. ఎప్పుడు చూడండి పెళ్ళిళ్ళు. నెల విజయవాడలో మేము ఉండగా సంవత్సరానికి 8 నెలలు పెళ్ళిళ్ళేనండి. ఇంట్లో వండుకుంటమే లేదు. ఈ పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారో, ఆ పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారు. పెళ్ళిళ్ళు, నోములు, భజనలు, ఎవరో చచ్చిపోయారని, లేకపోతే ఎవరో పుట్టారని, వీళ్ళ ఉయ్యాలని, ఇదే సరిపోతుంది మన జీవితం అంతా. కరోనా వచ్చి మంచి పని చేసింది. అన్నిటికీ వెళ్ళకుండా ఆపేసి, వీళ్ళు రాలేదు అని మనం అనిపించుకోకుండా అన్ని అవకాశాలు ఇచ్చింది. బెస్ట్ అనమాట. ఎవరికి? జ్ఞానం ఉన్నవాళ్ళకి. జ్ఞానం లేని వాళ్ళు ఇళ్లలో కూర్చోవాల్సి వచ్చిందే, ఇక్కడికి వెళ్ళలేకపోయినా ఏడుస్తారు. మరి వాళ్ళకి కనీసం వాళ్ళ జూముల ద్వారా, వీటి ద్వారా, ఎన్నిటి ద్వారా వెళ్ళింది, ఇంకెంతమందికి వెళ్ళింది, ఎంతమంది ఇళ్లలో ఉన్నారు, ఎంతమందికి జ్ఞానం చెప్పచ్చు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ పురాతన కాలం నుంచి ఉన్నాయండి, కానీ మనకి పట్టలేదు. ఇవాళ కొత్తగా చెప్పింది ఏమి లేదు, ఇవన్నీ పురాతన కాలం నుంచి ఉన్నాయి. అయితే ఈ నువ్వు ప్రాపంచిక విషయాల నుంచి ఏవి కట్ చేసుకోవాలి, ఏవి అనవసరంగా ఇంటర్ఫీర్ అవ్వకూడదు. నా గురించి అంటే కుటుంబం ఉంటుంది, పిల్ల పాప ఉంటారు, పనులు ఉంటాయి, ఆ పనుల ఆధారాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ సాధ్యమైంది ఆ టీవీ ఆ వార్తలు వినకపోతే మనకేమైంది, ఆ టీవీ చూడకపోతే ఏమైంది? నువ్వు సాధనలో ఉన్నావు కదా. 24 గంటలు 22 గంటలు ధ్యానం చేశాను. ఇంత ముద్ద అన్నం తినడానికి కూడా అసలు ఎందుకు తినాలి? అన్నం కూడా మానేశాను. ఆ టైం కూడా నేను కళ్ళు మూసి కూర్చోవాలి. ఇప్పుడు మిమ్మల్ని అంత అపారమైన సాధన చేయమంటారు. ఆ పీరియడ్‌లో నాకట్లా ఆ సమయంలో నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశాను. కానీ మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు మీ సాధన అనేది చాలా ముఖ్యం. బయట వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులు మనకొద్దండి. ప్రపంచంలో ఏం జరిగినా మనకొద్దు. అమెరికాలో ఎన్నికలు జరిగినా మనకొద్దు. ఇక్కడ బాంబులు పడ్డా మనకొద్దు. మనం శాంతియుతంగా ఉన్నవాళ్ళం. మనను మనం తెలుసుకోవటానికి వచ్చాం. ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో తనను తాను తెలుసుకోవటానికి వచ్చేవాడే ధ్యానం చేయగలుగుతాడు, లేకపోతే రాడు. అయితే తనను తాను తెలుసుకునే మార్గం లోపల ఎలా ఉంటుంది అని చెప్పాను. ఈ ఈ రక్తం ఎలా శుభ్రపడాలి, ఈ విస్తరిని మనం దేంతో నింపాలి, ఈ రక్తం శుభ్రపడి నీకు అత్యంతమైన శక్తివంతంగా నువ్వు తయారైనప్పుడు ఆటోమేటిక్గా నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం బోధపడుతుంది. అవరోధాలు. దృక్పథం. దృక్పథం అంటే ఏంటి మేడం? ఆలోచన. ఒక్కొక్కరికి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. మనకి ఒక ఆలోచన వస్తుంది. బుద్ధి లేనిది ఉన్నది, ఏది సరి అయినది అనే చెక్ చూసుకుంటమే విజ్ఞత. అయితే ఈ దృక్పథం అనేది ఏంటంటే, మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు, వాడికి ఒక దృక్పథం ఉంది, ఆడి దృక్పథం వాడికే కానీ ఇక మనం చెప్పింది వినడు అని. అంటే ఒక ఒక విషయాన్ని ఇది కరెక్టు, ఇది మంచి అని చెప్పి తెలుసుకుని దాని మీద అవగాహన తెచ్చుకుని వాళ్ళు ఆ దృక్పథాన్ని ఇంకా మార్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది కరెక్ట్‌గా ఇది సత్యం అని అర్థమైపోయి, వాళ్ళ దృక్పథం ఇంకా ప్రపంచంలో ప్రాణం పోయినా, ఇంట్లో కుటుంబం అయినా, సంఘమైనా వాళ్ళకి మార్చుకోరు. అది దృక్పథం. మారనేది దృక్పథం. మంచి దృక్పథం. అయితే అనాగరికత నుంచి మానవుడిగా వచ్చినప్పుడే ఈ దృక్పథం ఏర్పడుతుంది. అనాగరికత నుంచి అంటే ఏమి తెలియని ఒక స్థితి నుంచి మానవుడిగా మంచి ఆలోచనను దృఢపరుచుకొని
దాని వైపుగా వెళ్ళడానికి నిశ్చయిత ఉండటమే దృక్పథం. ఒక మంచి ఆలోచనని ఎన్నుకోవాలి మనం. ఒక పిరమిడ్‌గా ధ్యానానికి వెళ్ళదాం. లేకపోతే ఏదైనా సరే ఒక మంచి పని, మంచి ఆలోచనని నువ్వు దృఢపరుచుకోవాలి. ఆలోచనని దృఢపరుచుకోవాలి. యెస్, నేను ఈ పని చేస్తాను. ఇది కరెక్ట్. దానికి నీకు ఎన్నెన్ని ఆటంకులొస్తాయి. అయినా సరే, ఎందుకంటే నీ ఆలోచన కరెక్ట్ అక్కడ. దాని వైపు వెళ్ళటమే దృఢ నిశ్చయంతో ఉండటమే దృక్పథం. దృఢ నిశ్చయత. ఇక్కడ చూడండి. నీ దృక్పథం సరి అయినదేనా? తిరిగి ఒక్కసారి ఆలోచించుకో అంటారు పెద్దలు. అనేవాళ్ళు. సరైనదేనా నీ దృక్పథం? ఎందుకంటే సరికాని దృక్పథాలు కూడా ఉంటాయి. టెర్రరిస్టులు, బాంబులేయటం, నా దృక్పథం కరెక్టు, మాకు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి మనం ప్రత్యేకించి చెప్పడం కాదు. హింసాత్మక సంఘటనలు చేసేవాడు కూడా వాడి దృక్పథం వాడికి ఉంటుంది. రావణాసురుడిలా. అందుకని నీ దృక్పథం సరి అయినదా? సరికానిదా? హ్మ్. అయితే ఇక్కడ ఏ దృక్పథం అయితే నువ్వు పెట్టుకున్నావో దృఢత్వం గట్టిగా స్థిరమైపోతుంది. దానిలో నుంచే ఆశయాలు పుడతాయి. ఒక దృక్పథం అనేది నీకు ఉంటేనే దానిలో నుంచి ఆశయాలు అనేది పుడతాయి. ఈ ఆశయాలే మహా ఆశయాలు అవుతాయి. ఇంకా గొప్ప ఆశయాలు అవుతాయి. అలాంటి ఆశయాలకు జీవితాన్ని అర్పణ చేసుకున్న వారిని మహాశయులు అన్నారు. మహా ఆశయం, గొప్ప ఆశయాలు పెట్టుకున్న వాళ్ళని మహా ఆశయులు అన్నారు. మరి ఎన్నో ఆశయాల జన్మలెత్తి, ఇలా మహా ఆశయాలు ఉన్న వాళ్ళు జన్మలెత్తి విధవా వివాహం ఒక ఆయన చేశారు. స్వాతంత్రం రావాలని పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, గొప్ప ఆశయం పెట్టుకున్నారు. ఇలా ఎన్నో ఆశయాలు అన్నమాట. ఆశయాలు పెట్టుకుని ఎన్నో జన్మలెత్తి తరువాతే ధ్యానానికి వస్తారు. ఈ ఆశయాలన్నీ అయిపోయినాయి. ప్రపంచంలో మనం ఏమేం చెయ్యాలనుకున్నామో ఆ ఆశయాల జన్మలన్నీ ఎత్తేసి అయిపోయిన తర్వాత మాత్రమే వారు ధ్యానానికి వస్తారు. అంటే మహాశయుల పాత్ర అయిపోయింది. ఎన్నో జన్మలు ధ్యానం చేసిన తర్వాతే ఎన్నో ధ్యానానుభవాలు పొంది మహాత్ములు అవుతారు. ఎన్నో జన్మలు ధ్యానం చేసి మళ్ళీ ఎన్నో అనుభవాలు పొంది అప్పుడు మహాత్మా గాంధీజీ అన్నారు. ఆయన ఎన్ని అనుభవాలు పొందారు. కానీ ఆయన నా దేశానికి మాత్రమే స్వాతంత్రం కావాలనుకున్నారు, బాడీ వెకెట్ చేసేసారు. కానీ ఆయన ఎన్నో అనుభవాలు పొందారు. ఆయన గొప్ప మహానుభావుడు. త్యాగరాజు మహానుభావులు అంటారు, మహాశయులు అనరు. మహా అనుభవాలు పొందాడు ఆయన. రాముడేంటి, కృష్ణుడేంటి, వీళ్ళేంటి అని ఆయన ధ్యానంలో అన్ని చూసుకుని వారి మీద వర్ణనలతో పాటలు పాడాడు ఆయన. కాబట్టి మహానుభావుడు. మహానుభవాలు పొందారు, మహాత్ములు అవుతారు. అవన్నీ ఎక్కడ పొందారు? పైలోకాల్లో పొందారా మహా ఆశయాలు, మహా అనుభవాలు? ఈ భూమి మీదే పొందారు. ఎన్నో జన్మలు ఈ భూమి మీద మనుషులుగా పుట్టి ఎన్నో అనుభవాలు పొంది పుట్టారు వీళ్ళు. అయితే మరి మనం ఇప్పుడు ఏ ధ్యేయంతో ఉన్నాం? మనమంతా ఏ ధ్యేయంతో ఉన్నాం? ధ్యాన ప్రచారం ఒట్టి ప్రచారం కాదు. ఉచిత ధ్యాన శిక్షణ ఇస్తున్నాం. ఇల్లులు తిరిగాం, ఊరూరు తిరిగాం, దేశమంతా తిరిగాం, ప్రపంచం అంతా తిరుగుతున్నారు. లాక్డౌన్ కరోనా ప్రభావంలో ఉంటే కూడా ప్రతి ఒక్కరిని పత్రిజీ మాట్లాడుతూనే ఉన్నారు. కరోనా వచ్చిన రోజు నుంచి ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ సోఫాలో కూర్చొని ప్రతి ఒక్కరితో ప్రపంచం మొత్తం మాట్లాడుతూనే ఉన్నారు, ధ్యానం చేయిస్తూనే ఉన్నారు. ఆగిందా? చెప్పండి. ఎన్ని మరి మన గళాలు ఎత్తి జూముల ద్వారా, పిఎంసి ద్వారా ధ్యానం చేయించడంలో మన దృక్పథం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఈ దృక్పథమైనా కాదా? చెప్పండి. ఎంతమంది, ఎన్ని జూములండి బాబు, ఎంతమంది మాస్టర్స్ అండి, అసలు లెక్క పెట్టలేం. పిఎంసి చూస్తుంటే ఎక్కడెక్కడ వాళ్ళు, ఎక్కడెక్కడ అవధూతలు, ఎక్కడెక్కడ యోగుల్ని, ఎక్కడెక్కడ వారిని ఎంత పరిచయం చేస్తున్నారండి పిల్లలు. మరి ఇదంతా బాగానే ఉంది, ఓకే. మరి నా దృక్పథం ఏమిటి? నా గురించి నేను ఆలోచించుకున్నాను. ఏ ఆలోచన బలంగా నేను పెట్టుకున్న దృక్పథంతో ఇప్పుడు నేను ఉన్నాను.
ఎన్నో చోట్ల తిరిగి ధ్యానం చెప్పానండి. నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళటం అంటే ఒక యుగం. కుక్కకి అన్నం పెట్టాలి. ఈయన టిఫిన్ అయ్యి అటు వెళ్ళగానే 3 సంవత్సరాలు నా మనవడు ఉన్నాడు. 98 ఏళ్ల ముసలావిడ అమ్మమ్మ ఉంది. ఆవిడని చూసుకొని, వీళ్ళని చూసుకొని, భర్తను చూసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని నేను గబగబా ఒక ఊరెళ్ళి ఇద్దరు ముగ్గురు చెప్పి వాళ్ళకి చెప్పి మళ్ళీ తిరిగి నేను ఇంటికొచ్చేసి మళ్ళీ ఆ పిల్లని చంకనేసుకునే వేసుకొని తిరిగాను. వాడిప్పుడు గొప్ప మాస్టర్ అమెరికాలో ఉన్నాడు. హ్మ్. మరి నా నా దృక్పథం, నా ఆశయం ఏంటి నాకు తెలీదు. చెప్పాలని తపన. ధ్యానం చెప్పాలని తపన. నేను చెప్పాను, నేను ఇంత కష్టపడి ఇంట్లో నుంచి బయటికెళ్ళి, అసలు బయటికెళ్ళని దాన్ని బస్సులో పడి వెళ్ళి చెప్తే అక్కడ నాకు ఒక నలుగురు దొరికారండి. ఆ నలుగురికి చెప్పేదలకి నాకసలు ఎంతో కష్టమయ్యింది అని అంటే, గురువుగారు మీరెంత గొప్పవారు. నేను కర్నూలు ఎళ్తే నాకొక్కరే దొరికారండి అని చెప్పారు. ఎంకరేజ్ చేయటం అన్నమాట. కానీ ఆ రోజు నేను నలుగురు, ఇద్దరు అనుకున్నా గానీ వాళ్ళే ఫౌండర్స్ అవుతారనుకోల. వాళ్ళు ఫౌండర్స్ అయిపోయి వాళ్ళు బ్రహ్మాండమైన పిరమిడ్‌లు కట్టి ఆ చుట్టుపక్కలయన్నీ డెవలప్ చేసుకునే వాళ్ళకే నేను ధ్యానం చెప్పడానికెళ్ళాను. అలాగనమాట. అందుకని నేను చాలా నాకుండే దాంట్లో నేను ఆహ్, చాలా మందికి నేను ధ్యానం చెప్పాను. హ్మ్. మరి పిరమిడ్ పార్టీ అంటే ఏంటి? నాకు అవధూత పిచ్చమ్మ గారు పార్టీ రాకమునుపే నాకు పిరమిడ్ పార్టీ ఫండ్ ఇస్తారండి. పార్టీలేంటి, పాడేంటి. ఈవిడ అవధూత చక్కగా ఏ రాముడి గురించి, కృష్ణుడి గురించి, ఇంకేదో ఏ లోకం గురించి చెప్తుందనుకోండి. పార్టీ అంటుందేంటి అనుకున్నా. తర్వాత ధ్యానంలో నాకు ఆవిడ చెప్పారనమాట. అంటే ఆవిడ బాడీ వెకేట్ చేశారు అవధూత కృష్ణా జిల్లా పిరమిడ్. అయితే నేను అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు నాకొచ్చింది. మీరెవరి దగ్గరున్నారో తెలుసా? అనంత విశ్వాలను శాసించే వ్యక్తి దగ్గరున్నారు. నువ్వు ముందు ఇది తెలుసుకో. ఆయన సామాన్యుడు కాదు. సామాన్యుడిలా కనబడుతున్నాడు. అలా లేకపోతే ఈ ప్రపంచంలో నడవలేరు. సిద్ధులు, మహత్యాలు చూపించటానికి ఆయన రాలా. నిన్ను పూర్తిగా మీ అందరినీ కూడా ఈ లోకం ఈ 3 పాప, కర్మ, బాధల, కష్టాల లోకంలో నుంచి అద్భుతమైనటువంటి లోకంలోకి పంపడానికి ఆయనొచ్చారని ఆ రోజే చెప్పిందండి. అప్పుడు నాకు ఈ థర్డ్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ ఇవన్నీ తెలీదు. ఆ! పిరమిడ్ పార్టీ అంటే ఇక్కడ పార్టీలు కాదు. కాస్మోకు. కాస్మోక్ అంటే ఆ కాస్మోక్ పార్టీ పిరమిడ్ పార్టీగా కిందకి దిగింది. ఆ పిరమిడ్ పార్టీలో నుంచున్న వాళ్ళు సామాన్యులు కారు. ఇవి నువ్వు అర్థం చేసుకో అని చెప్పింది. అట్లా పార్టీలో ఒక ఎమ్మెల్యేగా గాను, ఒక ఎంపీగా, విజయవాడ ఎంపీగా, బందర్ ఎంపీగా ఇట్లా మొత్తం తిరిగి అసలు ఆ పార్టీ అంటే ఏంటి అనేది అంటే మన పాంప్లెట్ వెళ్ళిందండి. అక్కడ ధ్యాన ప్రచారం లాగా ధ్యానం వెళ్ళింది. అని ఎన్నో చోట్ల ఎలాంటి వాళ్ళకో ఇల్లు మొత్తానికెళ్ళిందండి. పాంప్లెట్లు కొట్టించడానికి ఎక్కడ లేని డబ్బులు సరిపోయేవి. అన్ని పాంప్లెట్స్ రిలీజ్ చేయటం జరిగింది. అది పార్టీలో చేశాను. ధ్యాన సాధన కఠినంగా చేశాను. అంత కఠినంగాను ధ్యానం చెప్పాను. అంత కఠినమైన సాధన మరి పార్టీలో చేశాను. మరి పత్రిజీ ఎన్నో యజ్ఞాలు నా భుజం బరువు మీద పెట్టారండి. ఒక్కొక్కసారి నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఇద్దరు ఆడవాళ్ళం కలిపి మేము చేస్తున్నాం. మరి నా తోడు ఉన్న మేడం గబాల్న బయటికి రావడానికి ఇంట్లో సహకారం లేదు. అలాంటప్పుడు నాకు ఒక్కొక్కటి ఇది చేయాలా? వద్దా? అని ఫోను చేయటానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదు. అలాంటప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చేది. అయినా నాకు తోచినట్టు నేను చేసుకెళ్ళేదాన్ని. ఒకరోజు సహాయం చేస్తానన్న వారే వద్దు ఇవన్నీ నాకు కుదరదు అని చెప్పి నేను కొంత డబ్బు ఇస్తే ఆ డబ్బు అక్కడ పెట్టేసి ఎళ్ళిపోయారు. ఎందుకనంటే, నా సెల్ఫ్ ఏం చెప్పిందో నేను ఇది చేస్తాను. యెస్ కరెక్ట్. అది ఆయనకి చాలా కరెక్ట్. ఎందుకనంటే, ఎవరి ఇష్టానం ఎలా ఉందో వాళ్ళు అలా చేస్తారండి. కానీ ఆ రోజు నేను ఇంకోలా ఆలోచించా. తర్వాత నేను ఎంతో ఎదిగినాక నేను ఆలోచించా. యెస్ కరెక్ట్ దట్ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ అక్కడ కరెక్ట్. కానీ నేనేమనుకున్నాను, నాకు ఏడుపొచ్చింది. ఏడుపొచ్చి చేతిలో డబ్బులు లేదు. ఈయనింత పెద్ద యజ్ఞం 3 రోజుల యజ్ఞం పెట్టెళ్లారు. నేను ఎంత సహకారం అడిగినా నన్ను కలుపుకోవట్లేదు. నేనేం చేయను అసలు. ఇంట్లోనేమో మొగుళ్ళు మా మా వారు గోల మగాయన. నీకెందుకు మగవాళ్ళందరూ అక్కడ ఉండి పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చేసుకుంటుంటే, నీ మట్టుకు నువ్వు ధ్యానం చేసుకోక ఏంటి అంత పెద్ద ఎత్తున నువ్వు ఏం చేద్దామని నువ్వు మొదలు పెడతావు? సామాన్యంగా అవుతున్నాయా అని ఇంట్లో మా వారు గోల. బయట ఈ రకంగా ఇవన్నీ నాకు విసుగొచ్చి ఆ డబ్బులు అక్కడ పట్టేసి యెస్ కరెక్ట్.
అవతల వ్యక్తి తన ఇష్టము తన సెల్ఫ్ చెప్పినట్టు విన్నప్పుడు నా సెల్ఫ్ చెప్పినట్టు నేను వింటా. ఇక నేను కూడా ఏమీ పట్టించుకోను అని అట్టబెట్టేసి పడుకున్నానండి. బయట ఒక అరుగు ఉంది మాకు, అరుగు మీద పడుకున్నాను. నాకు తెలియకుండానే నా కళ్ళమ్మటి నీళ్లు ఇలా కారుతున్నాయి అన్నమాట. అలా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అట్లా ఎదురుగుండా ఒక పడక కుర్చీలండి, మడత కుర్చీల్లో కూర్చుని ఇలా ఊగుతున్నారు పత్రిజీ. ఆయన చూస్తూ ఉన్నా, గడ్డం సవరించుకుంటూ ఉన్నా. ఏంటి సార్ ఏం చెప్పడం లేదండి. ఏం చెప్పమంటారు? మీ సెల్ఫ్ చెప్పినట్టు మీరు వింటా అన్నారుగా. ఇక అందుకని నా సెల్ఫ్ చెప్పినట్టు నేను వింటా. నేను కూడా ఏమీ మాట్లాడను, ఏమీ చేయను అని కామ్గా కూర్చున్నా. అప్పుడు అర్థమైంది, ఇక్కడ సెల్ఫ్‌లు కాదండి కావాల్సింది. మన మనసు రకరకాలుగా చెప్తుంది. ప్రాపంచికతోటి, మన జ్ఞానంతోటి, మన అజ్ఞానంతో చెప్తుంది. కానీ సత్యమేంటో తెలిసి చెప్పినటువంటి గురువు మాటను పాటించాలి. అది నాకు అర్థమైనా అర్థం కాకపోయినాను మళ్ళీ దిగి ఇక అప్పటికప్పుడు మొదలుపెట్టాను. మరుసటి రోజు నాకు ఒక బలం ఏంటంటే, ఒక చిల్లర పెట్టుకుని ఒక రూ. 10 ఇవ్వడానికి పావలా లేకపోతే 25 ఎన్‌పీ లేకపోతే 10 ఎన్‌పీ ఎక్కువ పోతుంది అని ఇంత చిల్లర పెట్టుకుని ఉండేటువంటి ఒక వర్తకుడు మాకు ధ్యానానికి వచ్చేవారు ప్రతి శుక్రవారం అండి. ప్రొద్దున్నే 7కి వచ్చి, అమ్మ మగవాళ్ళం అందరం ఇట్లా కూర్చున్నాం, కేవలం ఆడవాళ్ళకి మీకు అప్పచెప్పారు ఈ ధ్యానం. మహిళా శక్తి అంటే ఏంటో ఆయనకు తెలుసమ్మా, మాకు తెలుస్తోంది. ఇంత సంసారం చూసుకుంటూ చంకన పిల్లని వేసుకొని ఒక స్త్రీ ఇంత కష్టపడుతుంటే మేము డబ్బులన్నా ఇవ్వలేమా అని 20,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. 99లో నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఎస్ నేను చేయగలను, ఇదే నా నిదర్శన అని. అలా లక్షలు వచ్చినాయి. 3 రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం బ్రహ్మాండంగా చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పటిష్టత. దానికోసం మనకి ఎన్నో ప్రూఫ్లు వస్తాయి. అలాగే అందరికీ వచ్చినాయి ఆ ప్రూఫ్లు. అట్లాగన్నమాట. అయితే ఇక్కడ మరి మనం ఈ ప్రచారం చేశాను. ధ్యాన శిక్షణ ఊరూరు తిరిగాం. అన్నీ అయినాయి. అయితే ఇక్కడ నా నా భుజాల మీద మోసింది నేను ఏ రకంగా మోసాను అన్నది నాకు తెలుసు. ఆయనకి తెలుసు నా బరువు. అలా నిర్విఘ్నంగా యజ్ఞాలు జరిపాం. అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ నేను చేశాం. అయితే మరి అధోస్థితి కామం నుంచి ఊర్ధ్వ స్థితికి ఎలా చేరుకోవాలి అన్న ఓషో గారి కాన్సెప్ట్ అక్షరాల అర్థం చేసుకున్నాను. ప్రతి మానవుడు కామంలో ఈ మణిపూరక చక్రం నుంచి దిగువకే ఉంటూ అలాగే వాడు భోగం అనుభవిస్తూ చచ్చిపోతున్నారు. మళ్ళీ తిరిగి అక్కడే పుడుతున్నారు. ఈ శరీరంలోగా ఉండగానే ఆ అధోస్థితిలో ఉన్నటువంటి ఎనర్జీని సహస్రార స్థితికి తేవటం కోసం ఎన్ని విషయాలు ఆయన తెలియచెప్పారో ఇవన్నీ కూడా నేను విని, నేను సాక్షాత్తు దాంట్లో ఉండే స్పిరిచువల్ సైన్స్ని, జీవిత సత్యాన్ని, ఫిలాసఫీని కంఠస్థం మొత్తం ఇలా అంటే అలా వచ్చేలా నేను నేర్చుకున్నాను. అన్ని ధ్యానం చెప్పాను, ధ్యానం చేశాను, యజ్ఞాలు చేశాను, పార్టీలు చేశాను. మరి ఇలాంటి విషయాలు ఎన్నో నేను నేర్చుకున్నాను. మరి ఇంకా ఏముంది నేను తెలుసుకోవాల్సింది? వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ భూమి మీద నుంచి నేను వెళ్ళిపోదాం. నేను తెలుసుకోవాల్సింది తెలుసుకున్నా, తెలియవలసింది తెలియజెప్పాను. ఎవరు ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకుంటారు, లేకపోతే లేదు. నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ మైత్రేయుల బుద్ధుల వారి సందేశం ప్రకారం భూమి మీద ఆగాను నేను. ఆయన సందేశం ఇచ్చి విశాలమైన నా ప్రపంచం నన్ను ఆహ్వానిస్తోంది. కానీ ఇరుకు మనస్తత్వాలలో మగ్గిపోతున్న వారికి, నేను ఒకదాన్ని కాదు, ఎంతమంది ఈ విశాలమైన ప్రపంచమేమో నన్ను ఆహ్వానిస్తుంది నిజమే. కానీ ఇరుకు మనస్తత్వాలు, అనాగరికతమైన మనస్తత్వాలు, సరికాని అన్ని బుర్ర నిండా పేర్చుకుని సంస్కృతులని అవని ఇవన్నీ సత్యం తెలియనటువంటి మనస్తత్వాలలో, అలాంటి మనస్తత్వాలతో మగ్గిపోతున్నటువంటి జీవులకి, ఇక్కడ జీవులు అంటే పురుషులు స్త్రీలు అందరూ, జీవులకి విశాల తత్వం అంటే ఏమిటి, ఎలాగుంటుంది తెలియచేయాలి. ఆ విశాలత్వం
ఆకాశమంత విశాలమైన వక్షస్థలము కలవాడా, ఉన్నాయి స్తోత్రాలు చదువుతున్నాం. అంటే అది అది ఎలా ఉంటుంది? నేను ఆకాశాన్నైతే ఎలా ఉంటుంది? నా మనస్సు విశాలమైతే ఎలా ఉంటుంది? ఎంత ఎంత జ్ఞానం నిండుతుంది? ఎంత సంతోషంతో ఉంటాం? అసలు ఆ సంతోషాన్ని ఇక్కడ వర్ణించగలుగుతామా? ఇక్కడ ప్రతీదీ మీకు మనం ఒక వర్ణన కావాలంటే ఒకటి చూపించాలి. పిల్లలతో సంతోషం, ధ్యానం చేసే ఆనందం, ఆరోగ్యం, 10 మందిని కలిసి ఒక కార్యక్రమం చేశామంటే ఆనందం. ఇలా ప్రతీదీ ఒకటి చూపిస్తాం. కానీ నీ మనసు విశాలమైంది అంటే నువ్వు పొందాలది. సముద్రం అలలు లేచినంతటువంటి ఆనందం. ఆ విశాలత్వమైన ఎలా ఉందో తెలియచేయాలి. అది నా బలమైన దృక్పథం. ఈ బలమైన దృక్పథం నాకిచ్చి ఆ మైత్రేయ బుద్ధుడు వారు మళ్ళీ దీనికోసమే నువ్వు ఈ భూమి మీద దేహంతో జీవిస్తున్నావు, లేకపోతే ఈ దేహం నీకు అవసరం లేదు. వెళ్ళిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయిన నన్ను పట్టుకుని ఇదిగో వెళ్ళకూడదు. ఎంతమంది ఇరుకు మనస్తత్వాలతో మగ్గిపోతున్నారో తెలుసా? నీ కోసం నువ్వు వచ్చి కాదు, ప్రపంచం కోసం చూడాలి. వారందరికీ విశాలమైన మనస్సు రావాలి. నీకు కొన్ని అర్థం చేసుకోవాలంటే విశాలమైన మనసు ఉండాలి అనేవాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పేయన్ని హితబోధలన్నీ ఇరుకు మనస్తత్వాలై, సరికాని ఆలోచనలు, బతుకు తెరువు తప్ప ఇంకొకటి లేని ఇరుకు, ఇంకా ఇరుకు, ఇంకా ఇరుకు, ఇంకా ఇరుకు, ఇంకా ఇరుకు. ఆత్మ అంతటి ఆకాశము మగ్గిపోయి ఇంత అయిపోయింది. ఇంక ఇరుకుగా ఉండక ఏమవుతుంది? ఊపిరాడ కొట్టుకుంటూ ఉంది లోపలది. ఈ ధ్యానంతో ఊపిరి పీల్చుకుని మాయలో నుంచి బయటపడుతుంది. అలా విశాలమైన ఆ మనస్తత్వం ఎలా ఉంటుందని వారికి చూపించటం కోసమే, దానికోసమే నువ్వు ఈ భూమి మీద ఈ దేహంతో ఉన్నావు, నువ్వు జీవిస్తున్నావు, వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. అప్పుడు నా దృక్పథం అది అని నేను తెలుసుకున్నాను. బలమైన ఆలోచన. మరి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను. ఎంత కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను? మనస్సు నిండా అద్భుతమైన భావాలు నింపుకుని. దేని నిండా నింపుకున్నానండి? మనస్సు నిండా. ఈ మనస్సు నిండా అద్భుతమైన భావాలు, ఇరుకు సాంప్రదాయాలు, ఇరుకు మనస్తత్వాలు కాదు, అద్భుతమైనటువంటి భావాలు నింపుకొని నా ఆత్మ దృఢమైన నిశ్చయంతో సిద్ధంగా ఉంది. దృఢమైన నిశ్చయంతో సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ తానే ఆకాశం అయ్యేదాకా, నేనే ఆకాశాన్ని అని అయ్యేదాకా నేను ఈ భూమి మీద ఉంటాను. ఇది నా దృఢ నిశ్చయం. అప్పటిదాకా నా దృఢ నిశ్చయం ఏంటో నాకు తెలియదు. నా పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి. నా పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి. ఎవరికి వాళ్ళ పని అయిపోయిందని వెళ్ళిపోతే భూమి మీద ఇంకా ఎవరు చెప్తారు? పిరమిడ్ మాస్టర్సే చెప్పాలి. ఇంకెన్నో సంస్థలు ఉన్నాయన్నారు, మనకు తెలియదు. మనకు తెలిసి పత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక్కటే నాకు తెలిసి. అది ఇందులో అతిశయం ఏదీ లేదు. పెద్ద అతిశయం ఉందా, ఆశయం ఉందా? ఏమీ లేదండి. గొప్ప విజ్ఞత ఉంది. విజ్ఞత ప్రపంచమంతా జీవహింస లేకుండా జ్ఞానాలతో విరాజిల్లాలని పత్రిగారి మహా ఆశయంలో ఒక్క నూలు పోగులా ఉన్నానండి నేనంతే. ఒక్క నూలు పోగునవుతాను. ఆయన మహా ఆశయంలో నూలు పోగు ఎంత? ఇంతకంటే ఇంకా నాకేమీ వద్దు. భోగాలు వద్దు, రాజ్యాలు వద్దు, బిల్డింగులు వద్దు, ధనం వద్దు, ఏమొద్దు. కడుపుడు పిడికలు. పత్రిగారు చెప్పారు, ఇంకా 50 సంవత్సరాల తర్వాత ఇంకే వంట ఉండదు, ఏముండదు, పడదు. అదేదో ఇప్పుడే వస్తే బాగుండు అనిపించింది నాకైతే. మరి ఆ 50 సంవత్సరాల తర్వాత అలా ఉంటారు అంటే ప్రతి ఒక్కరం చూడాలని ఒక నిశ్చయం మనలో కలుగజేసుకోవాలి. ఏం చేయాలి అప్పుడు? అంటే ఇంకా ఎంత మహా గొప్ప పనులు మనం చేయటానుకున్నాం. ఈ తిండి వండుకోవటం, తినటం, తోముకోవటం, కడుక్కోవటం, బట్టలు మడతడం, ఇదే కదండి జీవితం అంతా. పొద్దున్నే సాయంత్రం దాకా గడిచిపోయి ఆ పళ్ళు కందమూలాలు తింటే వంట అనేది లేకపోతే అసలు ఇంకా సంపాదన ఎందుకు, ఏదెందుకు, దేని ఎందుకు? ప్రతి ఒక్కడు అప్పుడు తనను తాను చూసుకునే మార్గంలోకి ఎంత వేగంగా ప్రయాణం అవుతారు.
ఈ సిచ్యువేషన్ నేను ఒక విజన్లో చూశాను. ఈ బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు. ఓ పెద్ద ఇంత చెట్లు, ఎక్కడో మధ్యలో ఇంత చిన్న ఇల్లు కనిపించింది. అంటే అలా ఉంటుందన్నమాట రాబోయే ప్రపంచం. అది. అందుకని ఇంతకంటే నాకేమీ వద్దండి. చేతులెత్తి నమస్కరిస్తాను. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన అన్నది అపారంగా చేసుకుని ఇరుకు మనస్తత్వంలో నుంచి తాము ఆకాశం అంతా అయితే అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత వైబ్రేషన్ అవుతుందండి. అందుకని అలాంటి విశాల హృదయాలను భూమి మీద చూడాలని నా మహా ఆశయం, నా దృక్పథం, నా మహా ఆశయం. ఇది మనిషి ఇప్పుడు మాంగళ్యం తంతున మమ జీవనం, మాంగళ్యం అనే తంతు ఏంటి, ముందు ఎక్కడ ఇరుక్కుపోయాడంటే మానవుడు మాంగళ్యం అంటే అసలు ఈ తంతు ఎందుకు, ఎంతమంది భోజనాలు పెట్టి చేయాలా, ఇద్దరు రెండు పొరదాన్లు ఇస్తే పెళ్ళి అయిపోదా, ఈ తంతు అంతా ఎందుకు అంటే తంతు అని అక్కడే అన్నారు. మాంగళ్యం తంతున అంటే ఈ మాంగళ్యం అనే పని, ఈ తంతు ఈ గోల ఎందుకు అంటే పెళ్ళి, మమ అంటే నేను, ఆత్మ అనే జీవన కోసం, నా జీవనం ఆత్మ అనే ఎదుగుదల కోసం, ఆ జీవనం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం ఈ పెళ్ళి. ఈ అర్థం ఏ పంతులు గారైనా మనకు చెప్పారండి? పత్రి గారు చెప్పారా? మాంగళ్యం అనే తంతు ఎందుకు అంటే నీ ఆత్మ ఎదుగుదల కోసం, ఆ పురుషుడు ఆత్మ ఎదుగుదల కోసం స్త్రీ, ఈ రెండు గాలికి కొట్టుకుపోయినాయి, బానిసలు అయిపోయారు. ఆడదానికి మొగాడు, మొగాడికి ఆడది బానిసలు అయిపోయారు. ఈ ఆత్మనేమో తొక్కేశారు. ఆత్మ ఎదుగుదల కోసం పెళ్ళి, మాంగళ్యం తంతున మమ జీవనం అనేది. మనిషి తనంతట తాను రాడండి భూమి మీదకి, ప్రారబ్ధం చేత రాబడతాడు. ప్రారబ్ధ కర్మ ఏం చేస్తాను, గతంలో ఏనాడుదో ప్రారబ్ధ కర్మ అని బాధపడతారు పెద్దవాళ్ళు. ఇక్కడ అందుకని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసావో ఆ ప్రారబ్ధ కర్మ నశించిపోతుంది. ఇక్కడ నువ్వు ఎలా జీవించాలో మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఇంకా కర్మ ఎక్కడ ఏర్పడుతుంది, అది నశించిపోతుంది. ఇక్కడ మీరు కొత్త కర్మలు చేయట్లేదు. కొత్త కర్మలు చేయకపోగా ఇంకొకరికి ధ్యానం చెప్పి ఇంకా వాళ్ళని భయమెట్టుకెక్కిస్తున్నావు కారణ జన్ములుగా పుట్టడానికి. కారణం లేనటువంటి జన్మంలో ఉన్న వాళ్ళని కారణ జన్మంలో పుట్టడానికి చేస్తున్నప్పుడు నీకు ఎంత ప్లస్ పాయింట్ ఉంటుంది. టకటక నీ కర్మ బూడిదైపోతుంది నువ్వు చేసే పనుల వల్ల. కానీ ప్రకృతి అలా కాదండి, తనంటూ తానుగానే ఆవిర్భవించింది. ప్రకృతి ఏమో అద్భుతంగా ఆవిర్భవించింది, మనిషి ఏమో ప్రారబ్ధ కర్మ చేత భూమి మీదకి రాబడ్డాడు. ఇక అందుకని వీటన్నిటి నుంచి కూడా మనిషి బయటపడాలి అంటే ముందు వివాహము అంటే మన ఆత్మ ఎదుగుదలకి అన్న స్మృతి కూడా చాలా తొందరలోనే ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది. చాలా అవగాహన శక్తి పెరుగుతుంది. ఈ అవగాహన శక్తి ఇంత అంతా కాదు, మనను మనం విశ్వసించుకుందాం, మన కుటుంబంలో మనం హాయిగా ఉందాం, నీకు వీలైనంత నువ్వు 10 మందికి ధ్యానం చెప్పుదాం, అంతకు మించి ఇంకా ఏమీ లేదండి. అందరూ కూడా ఆ విశాలం, ఆకాశం అంత విశాలమైన హృదయాలుగా వాళ్ళు మారిపోతారు. అది అలా మారిపోయిన లోకాన్ని చూసే నేను వెళ్తాను. ఇది నా మహా ఆశయం, నా దృక్పథం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.